ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వా ఫ్రీ ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ క్యాన్వా అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం క్యాన్వా కి సంబంధించిన వెబ్సైట్ హైలైట్ అవుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం మన వెబ్సైట్ లోకి వెళ్తాం. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలో వస్తారు. ఈ క్యాన్వా ద్వారా మనం చాలా చేయొచ్చు. ఇక్కడ మన యూట్యూబ్ థంబ్నైల్ క్రియేట్ చేయొచ్చు, ప్రెజెంటేషన్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇలాగా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఇక్కడ మనకి వీడియో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి వీడియో ఎడిటర్ చాలా సింపుల్ గా ఉంటది, కానీ చాలా బాగుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశా. ఫస్ట్ మనం ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూద్దాం, తర్వాత వీడియో ఎడిటింగ్ చేద్దాం. కింద మనకి టైమ్ లైన్ ఉంటది. ఈ టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది అలా ఈ క్యాన్వాస్ లో కనబడుద్ది. దీన్ని మనం క్యాన్వాస్ అనొచ్చు, అలాగే ప్రివ్యూ విండో అనొచ్చు. మన లెఫ్ట్ సైడ్ చూసుకుందాం అంటే ఇక్కడ మనకి మీడియా ట్యాబ్స్ ఉంటాయి. ఈ ట్యాబ్స్ లో ఎలిమెంట్స్ లోకి వెళ్ళి మీకు నచ్చిన డిజైన్స్ తీసుకోవచ్చు. డిజైన్సే కాదు, మీకు ఏమైనా ఫొటోస్ కావాలి అన్నా, వీడియోస్ కావాలి అన్నా, ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. దీని కింద చూసుకున్నారు అంటే మనకి టెస్ట్ ఉంటది. టెస్ట్ కూడా చాలా బాగుంటది. మనకి గ్లోయింగ్ టెస్ట్ ఉంటది, అలాగే కలర్ఫుల్ టెస్ట్లన్నీ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ అప్లోడ్స్, మనకు కావాల్సిన ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడానికి. అలాగే మనకి ఇక్కడ డ్రా ఆప్షన్ ఉంటది. మీరు ఏమైనా డ్రా చేయాలి అన్నా చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు దాకా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇక్కడ యాప్స్ లోకి వెళ్ళారు అంటే ఇక్కడ చాలా యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ అన్ని మనం యూజ్ చేయొచ్చు. వీటి గురించి కూడా చెప్తా. ఇక్కడ కింద చూసుకుందాం అంటే మనకు ఆడియో ఉంటది. ఇక్కడ మనకి ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ లో యూజ్ చేసినవన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇక్కడ మనం స్పీడ్ పెయింట్ అని ఉంది కదా, ఈ స్పీడ్ పెయింట్ యూజ్ చేసి మనం వైట్ బోర్డ్ యానిమేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ట్యుటోరియల్ చెప్పాను, ఆ ట్యుటోరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ ట్యాబ్స్ అన్ని బేసిక్ గా చెప్పాను, తర్వాత డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ మనం కొన్ని ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేద్దాం. మనం ఇంపోర్ట్ చేయాలి అంటే ఇక్కడ అప్లోడ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే అప్లోడ్ ఫైల్స్, ఇక్కడ ఫైల్ ఉంది, సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. ఇక్కడ మనకి ఫిల్ అవుతుంది కదా, ఇదంతా ఫిల్ అయితే ఆ వీడియో కనబడుద్ది. నేను ఆల్రెడీ ఇదివరకు అప్లోడ్ చేసి యూజ్ చేసిన ఫైల్స్ అన్ని కనబడతాయి. ఈ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ఫైల్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేద్దాం. మీకు కావాల్సిన ఫైల్ ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు, లేదంటే క్లిక్ చేసిన మనకి యాడ్ అయిపోద్ది. ఈ ఫైల్ నాకు స్క్రీన్ మొత్తానికి రాలా. నా స్క్రీన్ మొత్తానికి సెట్ చేసుకోవాలి అంటే మనం కార్నర్ లోకి వెళ్ళా ఉంటే రెక్టాంగులర్ బాక్సెస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి ఇలా సెట్ చేసుకుంటాం. ఇలా కాకుండా నేను నార్మల్ గా సెట్ చేయాలి అంటే మనం రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడం మొత్తానికి సెట్ అయిపోద్ది. లేదు నాకు మళ్ళీ నార్మల్ గా వచ్చేవాలి అంటే మళ్ళీ రైట్ క్లిక్ చేశారు అంటే డిటాచ్ వీడియో ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే నార్మల్ గా ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా వచ్చింది. ఈ వీడియో మీకోసమే మాట్లాడాను. ఈ వీడియోలో చాలా మిస్టేక్స్ ఉంటాయి. అస్సలు వీడియో ఎడిటింగ్ రాని వాళ్ళ కోసం మాట్లాడా. ఈ మిస్టేక్స్ మనం ఎలా ఎడిట్ చేయాలి అన్నది ఒక 2 minutes లో చెప్తాను. దీనికోసం నేను స్ప్లిట్ అలాగే ట్రిమ్ కూడా యూజ్ చేస్తున్నా. ఫస్ట్ మనం వీడియో ప్లే చేయాలి అంటే ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే వీడియో ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, అదే మీకు ఇక్కడ ఉన్న ప్రివ్యూ విండోలో వీడియో ప్లే అవ్వాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి ప్లే బటన్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ప్లే అవుద్ది. ఫ్రెండ్స్, మళ్ళీ క్లిక్ చేశారు అంటే స్టాప్ అవుద్ది. మనకి ఇది మెయిన్ కాదు, మనం ఎక్కువ ఎడిటింగ్ కోసం టైమ్ లైన్ లో ఉన్న ప్లే బటన్ యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటాం. ఈ ప్లే హెడ్ యూజ్ చేసే మనం వీడియో ఎక్కడ స్ప్లిట్ అవ్వాలి, మనకి టెక్స్ట్ ఎక్కడ అప్లై అవ్వాలి, ఈ వీడియోలో మనం ఎక్కడ ఉన్నాం ఇదంతా చూడడానికి ఈ ప్లే హెడ్ యూజ్ అవుద్ది. ఈ ప్లే హెడ్ ఎక్కడుందో మన వీడియోలో అక్కడ ఉన్నట్టు. ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా, స్టార్టింగ్ పెట్టా, ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ కొంచెం బ్యాక్ నుంచి స్ప్లిట్ అవ్వాలి. కొంచెం బ్యాక్ మూవ్ చేసి రైట్ క్లిక్ చేసాం అంటే ఇక్కడ స్ప్లిట్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఎస్ ఇమేజ్ క్లిక్ చేయడం స్ప్లిట్ అయిపోద్ది. ఈ బిట్ నాకు అవసరం లా సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసాం అంటే ఫ్రెండ్స్, ఈ రోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఇది నాకు ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ పోవాలి అంటే మళ్ళీ ప్లే చేసి స్ప్లిట్ చేస్తున్నా. రోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. స్ప్లిట్ అవ్వాలి, రైట్ క్లిక్ చేసి స్ప్లిట్, మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇది కొంచెం బ్యాక్ కి
ఈసారి షార్ట్ కట్ యూస్ చేస్తున్నా కీబోర్డ్ లో ఎస్ బిట్ డిలే చేయండి. ప్లే చేశారు అంటే ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఇది మనకి ఫ్రీ. ఈ క్యాన్వా ఇలాగ మనం వీడియో అంతా ఎడిటింగ్ చేసి ఫైనల్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇలా స్ప్లిట్ చేసింది నాకు వద్దు, నార్మల్ గా నా వీడియో బ్యాక్ వచ్చేవాలి అంటే ఇక్కడ మనకి అందు రీడు 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి అందు షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ Z. ఇక్కడ 1 టైం క్లిక్ చేశారు అనుకోండి, మీరు 1 టైం బ్యాక్ వెళ్తారు. ఇలా కాకుండా మీరు కంట్రోల్ Z లో ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఈ సాఫ్ట్వేర్ లో ఎన్నిసార్లు వరకు బ్యాక్ వెళ్ళడానికి అవకాశం ఉందో అన్నిసార్లు బ్యాక్ వెళ్ళొచ్చు. కంట్రోల్ Z లో ప్రెస్ చేస్తే స్టార్టింగ్ వచ్చేసా. లేదు మీరు స్ప్లిట్ చేసిన దగ్గర నేను వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్న రీడు ఆప్షన్ యూస్ చేస్తాం. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ షిఫ్ట్ Z. ఈ మీద క్లిక్ చేశారు అంటే 1 స్టెప్ ఫ్రంట్ వెళ్తారు. అదే మీరు కంట్రోల్ షిఫ్ట్ Z ప్రెస్ చేస్తూ ఉంటే రీడు మనం ఫ్రంట్ కి వెళ్ళిపోతాం. మనం స్ప్లిట్ చేసిన దగ్గరికి వచ్చేసాం. ఇందాక మనం వీడియో స్ప్లిట్ గురించి చూసాం కదా, ఇప్పుడు మనం వీడియో ట్రిమ్ గురించి చూద్దాం. వీడియో ప్లే చేస్తూ రిలైజ్ ఇక్కడ దాకా మాకు వీడియో ట్రిమ్ అవ్వాలనుకోండి, స్టార్టింగ్ వెళ్ళంగానే డబ్లారో వచ్చింది, క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ చేసుకుంటారు. ఇదంతా మనకి ట్రిమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లే చేసాము అంటే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇలాగా మనం ఫ్రంట్ నుంచి ట్రిమ్ చేయొచ్చు, అలాగే మనం ఎండింగ్ నుంచి కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ప్లే చేస్తున్న ద్వారా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ట్రిమ్ అవ్వాలనుకోండి, ఎండింగ్ వెళ్ళంగానే డబ్లారో వచ్చింది, ఇక్కడికి మనం ట్రిమ్ చేసుకుంటాం. ఇలాగ మనం ట్రిమ్ చేసింది ఎప్పుడైనా మనం బ్యాక్ కి కావాలి అంటే బ్యాక్ కి తీసుకోవచ్చు. మళ్ళీ ఇలా ఉంటే డబ్లార్ వచ్చింది, నేను బ్యాక్ నార్మల్ గా ఇలా అన్నాను అంటే నార్మల్ గా వచ్చింది. ప్లే చేసినా మీకు బ్యాక్ ఎలా ఉందో అలా ప్లే అవుతుంది. ద్వారా ఈజీ. ఇలాగ మనం ట్రిమ్ ఫ్రంట్ ఎండింగ్ కాదు, ఒకవేళ మీరు వీడియో స్ప్లిట్ చేశారు అనుకోండి, రైట్ క్లిక్ చేస్తున్నా స్ప్లిట్ పేజ్ అంటున్నా, ఇక్కడ కూడా మీరు ట్రిమ్ చేయొచ్చు. ఈ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో క్లిప్ కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఇలాగ మన వీడియో క్లిప్ స్ప్లిట్ అయిన చోట స్టార్టింగ్ ఎండింగ్ ఈ ట్రిమ్ అనేది యూజ్ అవుద్ది. కంట్రోల్ Z ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నా. ఈ ట్రిమ్ మనకి JPG ఫైల్స్ మీద కూడా యూజ్ అవుద్ది, అలాగే ఆడియో ఫైల్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. వీడియో స్ప్లిట్ ట్రిమ్ చూసారు కదా, నెక్స్ట్ ఒక MP3 ఫైల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద యాడ్ చేద్దాం. మళ్ళీ MP3 ఫైల్స్ అప్లోడ్ చేసుకోవాలి అంటే అప్లోడ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఆడియో అని ఉంటది, ఆడియోలోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ అన్ని కనబడుతున్నాయి. మీరు ఫ్రెష్ గా అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు MP3 ఫైల్స్ ఉన్నాయి, ఇందులో మీకు కావాల్సిన ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అందమే. ఇది మనకి అప్లోడ్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయడమే. ఇది మనకి ఎక్కువ టైం పట్టదు. అప్లోడ్ అయిపోయింది. ఈ ఫైల్ ని వీడియో ట్రాక్ కింద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మీకు వీడియో ఫైల్ ఎంత ఉందో ఆడియో ఫైల్ అంతకి ఆటోమేటిక్ గా సెట్ అయిపోద్ది. మీరు ట్రిమ్ చేయక్కర్లా. నార్మల్ గా అయితే మీకు వీడియో ఫైల్ ఎక్కువ ఉందనుకోండి, ఇలా ట్రిమ్ చేస్తారు కదా, ఈ సాఫ్ట్వేర్ లో అయితే అక్కర్లా. మన వీడియో ఫైల్ కి తగ్గట్టుగా ఆడియో ఫైల్ సెట్ అయిపోద్ది. మనం వీడియో ప్లే చేసాము అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, నా వాయిస్ తో పాటు బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఎక్కువగా ప్లే అవుతుంది. ఇలా ప్లే అవ్వకూడదు, వాల్యూమ్ తగ్గాలి అంటే మనం ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఆడియో సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మనకి నార్మల్ గా వాల్యూమ్ వచ్చేటప్పటికి 100 ఉంది. మీరు 100 కన్నా పెంచారనుకోండి మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు ప్లే చేసిన ఇంకా ఎక్కువ వాల్యూమ్ తో ప్లే అవుతుంది. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గాలి అంటే ఆడియో ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పెట్టే ప్లే చేస్తున్నారు. ఇలాగా మనం బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వాల్యూమే కాదు, నీ వీడియో వాల్యూమ్ పెంచాలి తగ్గించాలి అన్న వీడియో సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ మీద క్లిక్ చేసాం అంటే మీరు మ్యూట్ లో పెట్టాలి అన్న మ్యూట్ లో పెట్టచ్చు. వాల్యూమ్ 0లో వెళ్ళిపోయింది. అలా కాకుండా ఎంత వాల్యూమ్ తో ప్లే అవ్వాలి అన్నది కూడా సెట్ చేసుకోవచ్చు. నార్మల్ గా 100 పెట్టేస్తున్నా. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్. నెక్స్ట్ ఈ వీడియో ప్లే లాగా స్లోగా ప్లే లాగా సెట్ చేయొచ్చు. వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ప్లే బ్యాక్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 1 కనబడుతుంది కదా, మీరు 1 కన్నా ఇంక్రీజ్ చేస్తే మీ వీడియో స్పీడ్ అవుద్ది, 100 కన్నా తగ్గిస్తే మీ వీడియో స్లో అవుద్ది. ఫస్ట్ ఇంక్రీజ్ లాస్ట్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ రోజు మనం క్యాన్వా ఇలాగా మనం వీడియోని స్పీడ్ గా స్లోగా వచ్చేలాగా వేసుకోవచ్చు. నార్మల్ గా పెట్టేసాను. నెక్స్ట్ నాకు ఇంకో వీడియో కావాలి, ఈ వీడియో డిలీట్ చేస్తున్నా.
అప్లోడ్స్ లోకి వెళ్ళి వీడియోని క్లిక్ చేసిన మనకి ఈ వీడియో ప్రాపర్టీస్ కావాలి అంటే 2 విధాలుగా వస్తాయి. టైమ్ లైన్ లో ఉన్న ఫుటేజ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, పైన మనకి యానిమేషన్, పొజిషన్, అలాగే వీడియోస్ పీడియా స్లోగా ప్లే అయ్యేలాగా ఈ ఆప్షన్స్ అన్ని హైలైట్ అవుతాయి. అదే మీరు ప్రివ్యూ విండోలో ఉన్న ఫుటేజ్ ని సెలెక్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కూడా యాడ్ అవుతాయి. దీని గురించి కూడా చూద్దాం. ఫస్ట్ నేను టైమ్ లైన్ లో ఉన్న ఫుటేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మరి ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ప్లే బ్యాక్ ఆల్రెడీ చూసాం కదా వీడియో ఎక్స్పీరియన్స్ లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ వీడియో కింద మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అన్న ఇవ్వచ్చు. ఇక్కడ క్లిక్ చేసైనా ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కింద ఇవ్వచ్చు. గ్రేడియంట్స్ కూడా ఉంటాయి. మీరు వచ్చేటప్పటికి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి యానిమేట్. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి యానిమేషన్సే. ఈ యానిమేషన్స్ మనం ఇమేజెస్ కి అప్లై చేయొచ్చు, టెక్స్ట్ కి అప్లై చేయొచ్చు. ఇక్కడ నాకు స్టార్టింగ్ అప్లై అవుతుంది. ఎందుకు అప్లై అవుతుంది? ఇక్కడ ఆన్ ఎంటర్ అని ఉంది. ఇక్కడ ఆన్ ఎగ్జిట్ పెట్టారు అనుకోండి, ఎండింగ్. అలా కాకుండా నాకు స్టార్టింగ్ ఎండింగ్ 2 అప్లై అవ్వాలి అంటే బోత్ పెట్టుకుంటాం. ఈ యానిమేట్ ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేసి చూడండి. ఇప్పుడు నేను టెక్స్ట్ యూజ్ చేస్తున్నా. మనం టెక్స్ట్ యూజ్ చేయాలి అంటే షార్ట్ కట్ కీబోర్డ్ లో టీ ప్రెస్ చేయడం ఆటోమేటిక్ గా టెస్ట్ వచ్చింది. ఇలాగ నాకు నార్మల్ టెస్ట్ కాకుండా కొంచెం అందంగా ఉన్న టెస్ట్ కావాలి అంటే ఈ టెస్ట్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి చాలా టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ మనం యూజ్ చేయడానికి ఉండదు. ఇక్కడ మనకి ప్రో అని కనబడుతుంది కదా, ఈ ప్రో అన్ని మనం పర్చేస్ చేయాలి. ప్రో లేని కూడా మనకి చాలా ఉంటాయి. ఇక్కడ నాకు నౌ ఓపెన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయడం మనకి టెస్ట్ యాడ్ అవుద్ది. దీన్ని మీకు నచ్చినట్టుగా టైప్ చేసి కంట్రోల్ ఏ ఉంటే మొత్తం సెలెక్ట్ అవుద్ది. టెస్ట్ నాకు ఎలా కావాలి నెక్స్ట్ టెస్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి పైన వస్తాయి. మీరు టెస్ట్ ఫాంట్ మార్చాలి అన్నా, సపోజ్ మాకు ఈ ఫాంట్ కావాలనుకోండి, ఫాంట్ మార్చుకుంటారు. అలాగే ఇక్కడ కలర్ బయట వస్తుంది కదా, ఈ కలర్ కూడా మారాలి. ఇక్కడ మనకి చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. రెడ్ గానీ బ్లూ గానీ ఇలా సెట్ చేసుకున్నా, అలాగే సైజ్ తగ్గించుకున్నా. మీరు సైజ్ తగ్గించడం పెంచడం ఎక్కడికే వచ్చి చెయ్యకల్లా ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే సైజ్ పెరుగుద్ది, మైనస్ మీద క్లిక్ చేస్తే సైజ్ తగ్గుద్ది. ఇలా కాకుండా మన టెస్ట్ చుట్టూరు సర్కిల్ టైప్ లో ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి మనం సైజ్ తగ్గించుకోవచ్చు. సైజ్ పెరగాలి టాప్ ఫార్మా. నెక్స్ట్ ఈ టెస్ట్ మీకు బోల్డ్ లో కనబడాలనుకోండి, ఇక్కడ బోల్డ్ ఆప్షన్ ఉంటది. టెస్ట్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ మీద క్లిక్ చేశారు అంటే బోల్డ్ లో చేంజ్ అవుద్ది. అలాగే ఇటాలిక్ అప్లై చేయాలి అంటే ఇటాలిక్. అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తారు. అండర్లైన్ వద్దు అంటే మళ్ళీ అక్కడే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎలైన్మెంట్స్ మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఇంకా మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, మీ టెస్ట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. కరువు కింద కావాలా, బ్యాక్గ్రౌండ్ తో కావాలా, గ్రౌండ్నెస్ ఇంకా కావాలి అంటే పెంచుకుంటారు. ట్రాన్స్పరెన్సీ తగ్గించారు అంటే మీ టెస్ట్ హైలైట్ అవుద్ది. నెక్స్ట్ మనం ఇక్కడ డిస్ప్లే అవుతున్న వీడియో సెలెక్ట్ చేసుకుంటే కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి అన్నా కదా, దాని గురించి చూద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిజర్ టైప్ లో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకోవడానికి ఇంకో టైం లైన్ యాడ్ అవుద్ది. ఇది మీరు ఎలా యూజ్ చేస్తారు అంటే కింద ఉన్న టైం లైన్ వీడియో మీకు ఎంత కావాలి అన్నది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు చిన్న బిట్ కావాలనుకోండి, ఇక్కడ మీరు ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నారో అది టైం లైన్ లో ఎడిట్ అయిపోద్ది. రన్ అన్నారు అంటే మీరు పైన ఎడిట్ చేసిన వీడియో రన్ అవుద్ది. కొంచెం బిట్టే రన్ అవుతుంది. కంట్రోల్ Z అని నార్మల్ గా బ్యాక్ వచ్చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడిట్ వీడియో. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఎఫెక్ట్స్ లో మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటది. మన వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, కానీ ఈ ఆప్షన్ మనకి ఫ్రీ కాదు, మనీ పెట్టి పర్చేస్ చేయాలి. దీని కింద చూసుకున్నాం అంటే మనకి ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ అన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. చేయాలంటున్నారు. ఈ ఫిల్టర్స్ అన్ని అసలు ఎలా అప్లై అవుతాయి అన్నది ప్రివ్యూ ఇక్కడే కనబడుద్ది. క్లిక్ చేశారు అంటే బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసిన బ్లాక్ అండ్ వైట్ లో ప్లే అవుద్ది. అలాగే కొంచెం కలర్ ఇంక్రీజ్ అయ్యి కావాలి అంటే ఇది అప్లై చేస్తాం. నాకు అసలు ఈ ఫిల్టర్స్ వద్దు, నా వీడియో ఎలా ఉందో అలా వచ్చేవాలి అంటే ఇక్కడ నన్ను ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. బ్యాక్ వస్తున్నా. ఈ ఫిల్టర్స్ పక్కనే మనకి అడ్జస్ట్ అని ఉంటది. ఈ అడ్జస్ట్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనం కలర్ కలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టింట్ అని ఉంది కదా, ఈ టింట్ లో మీరు కలర్ మార్చారు అనుకోండి, ఇక్కడ మన ఒరిజినల్ వీడియో కలర్లు అనేవి చేంజ్ అవుతాయి. కొంచెం గ్రీన్ గా కావాలి, గ్రీన్ గా పెట్టా. నెక్స్ట్ అలాగే మీరు ఎడిటింగ్ చేసే వీడియోకి బ్రైట్నెస్ తగ్గితే ఇక్కడ మీరు బ్రైట్నెస్ పెంచడానికి, అలాగే బ్రైట్నెస్ ఎక్కువైతే తగ్గించడానికి కాంట్రాస్ట్ మన బ్రైట్నెస్ కి తగ్గట్టుగా సెట్ చేసుకుందాం. నెక్స్ట్ హైలైట్స్. ఈ వీడియోకి ఒకవేళ షాడోస్ అప్లై చేయాలి అన్నా షాడోస్ అప్లై చేయొచ్చు. అలాగే ఫీడ్ ఆప్షన్ ఇది నాకు అక్కడ 0లో పెడుతున్నా. నెక్స్ట్ వైబ్రెన్సీ.
సాచురేషన్ ఉంది కదా, ఇది ఇంక్రీజ్ చేశారు అనుకోండి కలర్ ఎక్కువగా కనబడుద్ది. తగ్గించారు అంటే మీ ఫుటేజ్ యొక్క కలర్ తగ్గిపోద్ది. నెక్స్ట్ ఎక్స్ప్లోసెస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. నెక్స్ట్ విగ్నిటీ, ఈ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి మనకి చుట్టూరు బ్లాక్ కలర్ లో బార్డర్ వచ్చినట్టుగా ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేసా ఉంటే కలర్ కరెక్షన్ తో మన వీడియో ప్లే అవుద్ది. లేదు నా వీడియో నాకు నార్మల్ గా వచ్చేవాలి అంటే కింద రీసెట్ అనే ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీరు చేసిన సెట్టింగ్స్ అన్ని పోయి ఒరిజినల్ వీడియో ఎలా ఉందో అలా వచ్చింది. కలర్ కరెక్షన్ గురించి కూడా చూసారు కదా. మళ్ళీ డిస్ప్లే వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎడిట్ వీడియో చూసాం, ఇక్కడ సిజర్ ది చూసాం, ప్లే బ్యాక్ చూసాం. నెక్స్ట్ క్రాప్, మన ఈ క్రాప్ లోకి వచ్చే చేయక్కర్లా. సపోజ్ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నేను క్రాప్ చేయాలనుకోండి, రైట్ సైడ్ నుంచి మీకు ఎంత క్రాప్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత అవ్వాలి, టాప్ నుంచి ఎంత అవ్వాలి, బాటమ్ నుంచి ఎంత అవ్వాలి. చిన్న వీడియోని మనం ఇలాగా సెట్ చేసుకుంటాం. ఇలా కాకుండా ఇక్కడ ఉన్న క్రాప్ తో చెయ్యాలి అంటే నార్మల్ గా బ్యాక్ వచ్చా క్రాప్ అంటున్నా, ఇక్కడ మీకు సైజెస్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఈ సైజ్ లో, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఈ సైజ్ లో. నెక్స్ట్ మీరు కొంచెం రొటేట్ చేసుకొని ఇలా మూవ్ చేసుకొని క్రాప్ అవ్వచ్చు. పైకి ఇదంతా అక్కర్లా క్యాన్సిల్ అంటున్నారు. మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఫ్లిప్ ఆప్షన్, ఫ్లిప్ మీద క్లిక్ చేసి ఫ్లిప్ హారిజాంటల్ అన్నారు అనుకోండి, మనకి హారిజాంటల్ లో ఫ్లిప్ అవుద్ది. మళ్ళీ నార్మల్ వచ్చేవాలి అంటే అక్కడే క్లిక్ చేశారు అంటే నార్మల్ వచ్చింది. ఫ్లిప్ వెర్టికల్ అన్నారు అంటే పైది కిందకి, కిందది పైకి, మళ్ళీ అక్కడే క్లిక్ చేశారు అంటే నార్మల్ వచ్చింది. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఈ ఎఫెక్ట్ వాడాం కాబట్టి ఈ పేరు కనబడుతుంది. నాకు అప్లై చేసిన ఎఫెక్ట్ వద్దు, నార్మల్ గా వచ్చేవాలి అంటే రిమూవ్ యానిమేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే యానిమేషన్ రిమూవ్ అయిపోయి యానిమేట్ అని హైలైట్ అవుద్ది. పైన క్రియేట్ అండ్ యానిమేషన్ ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీని గురించి సపరేట్ గా చెప్తాను. ఇది కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పొజిషన్, ఈ పొజిషన్ గురించి కూడా ఇదే క్లాస్ లో చెప్తా, తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ, ఈ వీడియో ఒపాసిటీ తగ్గించాలనుకోండి, మీరు ఒపాసిటీ తగ్గించారు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏముందో అది కనబడుతుంది. నార్మల్ గా వచ్చేవాలి అంటే 100 పెడతారు. నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ మనం ఆల్రెడీ చూసాం కదా, వాల్యూమ్ తగ్గించడం, మ్యూట్ లో పెట్టుకోవడం, అలాగే వీడియోకి లాక్ చేసుకోవడం. మీరు లాక్ చేసుకున్నారు అంటే ఈ వీడియో లాక్ అయిపోద్ది, మీరు మూవ్ చేసిన మూవ్ అవుతారు. మళ్ళీ మీకు నార్మల్ గా వచ్చేవాలి అంటే అన్లాక్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే అన్లాక్ అయిపోద్ది. మూవ్ చేశారు అంటే మూవ్ అవుద్ది. టైమ్ లైన్ లో ఉన్న వీడియో అలాగే డిస్ప్లే అవుతున్న వీడియో ప్రాపర్టీస్ అన్ని చూసారు కదా. నెక్స్ట్ మనకి వీడియో పైన వీడియో కావాలనుకోండి, మీకు కావాల్సిన వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు వీడియో పైన వీడియో వచ్చింది. పైన ఉన్న వీడియోని సైజ్ తగ్గించుకొని మీకు ఏ కార్నర్ లో కావాలి అంటే ఆ కార్నర్ లో పెట్టి ప్లే చేయొచ్చు. ఇప్పుడు మీరు ప్లే చేశారు అంటే రెండు కలిపి ప్లే అవుతాయి. ఇలాగా నాకు వీడియో మొత్తానికి కాదు, నా వీడియో మధ్యలో యాడ్ అవ్వాలి అంటే కంట్రోల్ చేద్దాం. నాకు ఇక్కడ నుంచి యాడ్ అవ్వాలనుకోండి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టుకొని కీబోర్డ్ లో ఎస్ అండ్ ఇక్కడ స్ప్లిట్ అయిపోద్ది. ఈ వీడియో క్లిప్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి, ప్లే హెడ్ స్టార్టింగ్ కి పెట్టి. ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. ఇప్పుడు ప్లే చేశారు అంటే ఈ వీడియోలో మనకి వీడియో రన్ అవ్వదు, ఇక్కడ స్ప్లిట్ చేసిన దగ్గర నుంచి యాడ్ అవుద్ది. ఇప్పుడు మనకి ఈ వీడియో మొత్తానికి ప్లే అవుద్ది. ఇలా కాకుండా ఈ చిన్న బిట్ వరకు ప్లే అవ్వాలి అంటే ఫస్ట్ మీరు మీకు ఎంత వరకు అప్లై అవ్వాలో అంత బిట్ వరకు సపరేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. కొన్ని ఫైల్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ కంట్రోల్ అని బ్యాక్ వస్తున్నా. అదే మీకు వీడియో పైన కాకుండా వీడియో పక్కన యాడ్ అవ్వాలనుకోండి, దీన్ని టైమ్ లైన్ లోకి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. ఇప్పుడు చూసారు అంటే మనకి వీడియో సైడ్ బై సైడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ట్రాన్సిక్షన్స్ అప్లై చేద్దాం. మన వీడియోకి ట్రాన్సిక్షన్స్ అప్లై చేయాలి అంటే మీ 2 క్లిప్స్ మధ్యలోకి వెళ్ళంగానే ఇక్కడ మనకి యాడ్ ట్రాన్సిక్షన్స్, అలాగే మీరు ఒకవేళ పేజీ యాడ్ చేయాలి అంటే పేజీ యాడ్ చేసుకుంటారు. అవి వచ్చేటప్పుడు ట్రాన్సిక్షన్స్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ట్రాన్సిక్షన్స్ కొన్నే ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్ అప్లై చేస్తున్నా, ఇలా క్లిక్ చేయడం ఈ ట్రాన్సాక్షన్ యాడ్ అయింది కదా, ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కింద వస్తాయి. డ్యూరేషన్, సపోజ్ మీరు ప్లే చేశారు అనుకోండి, మీకు స్పీడ్ గా ప్లే అవుతుంది అంటే స్లోగా ప్లే లాగా సెట్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం స్లోగా కావాలి అంటే ఇక్కడ నేను డ్యూరేషన్ పెంచుకుంటా. ఇప్పుడు చూసారు అంటే కొంచెం స్లోగా.
నెక్స్ట్ నేను ఇలా బయటకు వచ్చేసాను అనుకోండి, మళ్ళీ అదే ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్రాపర్టీస్ లో వెళ్తారు. నెక్స్ట్ నాకు బ్లూ కలర్ వస్తుంది. ఇలా బ్లూ కలర్ కాదు, నాకు వేరే కలర్ కావాలి అంటే ఇక్కడ కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. ఆరెంజ్. నెక్స్ట్ ఈ కలర్ కావాలి. ఎల్లో. నెక్స్ట్ ఈ కలర్ కావాలి. రెడ్. నెక్స్ట్ ఈ కలర్ గ్రీన్. ఇప్పుడు ప్లే చేశారు అంటే మనం అప్లై చేసిన కలర్ తగ్గట్టుగా ప్లే అవుద్ది. ఈ ట్రాన్సాక్షన్ కూడా మనకి డైరెక్షన్స్ ఉంటాయి. మనకి ప్రెసెంట్ అయితే లెఫ్ట్ కి అప్లై అవుతుంది. నాకు ఇలా లెఫ్ట్ కి కాదు రైట్ కి అప్లై అవ్వాలి అంటే ఇక్కడ, పైకి అప్లై అవ్వాలి అంటే ఇక్కడ డౌన్ కి, అలాగే ఇటు నుంచి ఇలాగా చూడండి ఇది అప్లై చేస్తున్నా. ఇలా అప్లై అవుతుంది. నేను అప్లై చేసిన ట్రాన్సాక్షన్ నాకు వద్దు అంటే ఇక్కడ నన్ను అన్నారు అంటే ట్రాన్సాక్షన్ పోద్ది. అసలు ఈ ట్రాన్సాక్షన్ మనకి ఎక్కడ అప్లై అవుద్ది? మీరు 2 వీడియో క్లిప్స్ మధ్యలో గానీ లేకపోతే వీడియో స్ప్లిట్ చేశారు అనుకోండి, ప్లే హెడ్ ఇక్కడ పెట్టి కీబోర్డ్ లో ఎస్ అన్నారు. ఇప్పుడు చూసారు అంటే ఇక్కడ కూడా మనం ట్రాన్సాక్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇలాగా మనం వీడియో స్ప్లిట్ చేసైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మన వీడియో క్లిప్స్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మాకు 2 క్లిప్స్ ఉన్నాయి. మీ దగ్గర ఒక 5 క్లిప్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 5 క్లిప్స్ కి ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీకు ట్రాన్సాక్షన్ వద్దు అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నన్ను అన్నారు అంటే ట్రాన్సాక్షన్ రిమూవ్ అయిపోద్ది. అలాగే ఇది కూడా వద్దు అంటే సెలెక్ట్ చేసుకొని నన్ను అంటారు. నెక్స్ట్ మనం ఈ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి చాలా బాగుంటాయి. వీటి గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి డిజైన్. ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఉంటాయండి. సపోజ్ మీకు ఒక ఇంట్రో కావాలనుకోండి, ఇక్కడ నేను యూట్యూబ్ ఇంట్రో అని స్విచ్ చేశా. స్విచ్ చేయంగానే ఇక్కడ మనకి యూట్యూబ్ ఇంట్రోస్ అన్ని హైలైట్ అవుతాయి. ఇక్కడ మనకి ప్రో తప్ప మిగతా అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లిప్స్ మనకు నచ్చినట్టుగా మూవ్ చేసేయచ్చు. సపోజ్ మాకు ఇది ఫ్రంట్ కి రావాలనుకోండి, ఇలా మూవ్ చేశాను అంటే ఫ్రంట్ వచ్చింది. ఇది యాడ్ చేస్తున్నా, దీన్ని డయాన్ టాప్ చేసుకోండి. ఈ టెంప్లెట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ వస్తాయి. ఫస్ట్ ప్లే చేస్తున్నా, ఇలా వచ్చింది కదా. ఈ టెస్ట్ ని మేము మోడిఫై చేయాలనుకోండి, ఈ టెస్ట్ మీద క్లిక్ చేయడం మోడిఫై చేసుకోవడానికి వచ్చింది.